ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసమే రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించామని ఆ జట్టు హెడ్ కోచ్ మార్క్ బౌచర్ తెలిపాడు. ఇది పూర్తిగా క్రికెట్కు సంబంధించిన నిర్ణయం మాత్రమే అని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ను హార్దిక్ పాండ్యా నడిపించనున్నాడు. ఐపీఎల్ 2024 ఆక్షన్కి ముందే గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్ టీంలోకి తీసుకుంది. పూర్తిగా క్యాష్ డీల్ ద్వారా అతన్ని టీంలోకి తెచ్చుకుంది. ట్రేడింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ప్రకటించింది. ముంబై ఇండియన్స్తోనే ప్రొఫెషనల్ కెరీర్ను ప్రారంభించిన హార్దిక్ పాండ్యా 2 ఏళ్ల విరామం తర్వాత సొంత గూటికి చేరాడు. అయితే హార్దిక్ పాండ్యా రాకను స్వాగతించిన అభిమానులు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ కెప్టెన్సీ మార్పులకు గల కారణాలను వెల్లడించారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు అనేది పూర్తిగా క్రికెట్కు సంబంధించిన నిర్ణయం. హార్దిక్ పాండ్యాను టీంలోకి తీసుకోవడానికి గల కారణాలన్నింటినీ మేము పరిశీలించాం అని అన్నాడు. ట్రేడింగ్ విండో ద్వారా తీసుకున్నాం. ఇది టీంకు ట్రాన్సిషన్ ఫేజ్. భారత్లో ఇది చాలా మందికి అర్థం కాదు. దాంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ఇది కేవలం క్రికెట్కి సంబంధించిన నిర్ణయం మాత్రమేనని అభిమానులు గుర్తించాలి. ఒక వ్యక్తిగా రోహిత్ శర్మ నుంచి మంచి అత్యుత్తమ ప్రదర్శన రావాలని కోరుకుంటున్నా. అతన్ని స్వేచ్ఛగా ఆడేలా చేయండి. ఆటను ఆస్వాదించే అవకాశం ఇవ్వండి అంటూ మార్క్ బౌచర్ చెప్పుకొచ్చాడు. అయితే మార్క్ బౌచర్ ఇంటర్వ్యూపై రోహిత్ శర్మ వైఫ్ స్పందించింది. రోహిత్ శర్మ వైఫ్ ఈ నిర్ణయంలో చాలా తప్పులున్నాయని సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. దాంతో మరోసారి ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై విమర్శలు మొదలయ్యాయి. రోహిత్ శర్మను ఉద్దేశపూర్వకంగానే తప్పించారని మండిపడుతున్నారు. ఈ వీడియో గారు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.